ఈ సృష్టిలో మనిషికి అంతుచిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. అటువంటి రహస్యాలను అందరికంటే ముందు తానే కనిపెట్టాలి అని మనిషి ఎప్పుడూ కుతూహలం చెందుతూ ఉంటాడు. అందుకోసం ప్రకృతి మీద విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అయితే వాటిలో కొన్ని సక్సెస్ అయ్యి ఈ సృష్టి గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ కొన్ని బెడిసి కొట్టి ప్రకృతి ప్రళయ రూపం దాల్చేసరికి కొన్ని ప్రయోగాలు మధ్యలోనే వదిలేస్తారు. నిజానికి అలా ప్రకృతి ముందే వార్నింగ్స్ ఇస్తే కొన్ని ప్రయోగాలు అలా మధ్యలో ఆపేయడమే అందరికీ మంచిది. లేకపోతే ప్రకృతి చూపించే భయంకరమైన నిజాలను చూడడానికి మన మానవ శక్తి సరిపోదు. సో అటువంటి ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ 1970లో రష్యాలో మొదలైంది. రష్యాలో కోలా పెనిన్సులా అనే ప్రాంతంలో 1970 మే 24న రష్యన్ సైంటిస్టులు ఒక భయంకరమైన ప్రయోగాన్ని మొదలుపెట్టారు. అదేంటంటే భూమి లోపలికి ఎంత వీలైతే అంత లోతుకి ఒక రంధ్రాన్ని తవ్వి భూమి లోపల ఎటువంటి రహస్యాలు ఉన్నాయో తెలుసుకుందాం అని వాళ్ళు అనుకున్నారు. అయితే ఎందుకని ఈ ప్రయోగాన్ని రష్యా చేయాలనుకుంది అంటే దానికి ఒక రీజన్ ఉంది. మనం ఇంకొంచెం బ్యాక్కి వెళ్తే 1950 కాలంలో రష్యాకి అమెరికాకి మధ్య స్పేస్ ఎక్స్పెరిమెంట్స్లో కానీ ఎక్స్ప్లోరేషన్లో కానీ టెక్నాలజీలో కానీ వీరిద్దరి మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేది. వీరిద్దరూ వరుసపెట్టి స్పేస్లోకి శాటిలైట్స్ని పంపించి అంతరిక్ష రహస్యాలను ఛేదిద్దాం అని ఒక రేంజ్లో పోటీ పడుతున్న సమయంలో అమెరికాకి ఒక వింత ఆలోచన వచ్చింది. అసలు ఎక్కడో ఉండే అంతరిక్ష రహస్యాల వరకు ఎందుకు, మనం నిల్చుని ఉన్న భూమి క్రింద భూమి లోపల ఎటువంటి రహస్యాలు ఉన్నాయో ఎందుకు తెలుసుకోకూడదు అని భావించింది. సో ఆ ఆలోచనతో అమెరికా 1961లో ప్రాజెక్ట్ మోహోల్ అనే పేరుతో భూమిలోకి తవ్వడం మొదలుపెట్టారు. అయితే అది భూమి మీద నుండి కాదు, సముద్రంలో నుండి. అయితే అమెరికా ఎందుకని ఆ తవ్వకాన్ని సముద్రం నుండి తవ్వడం మొదలుపెట్టింది అని అనడానికి కొన్ని కారణాలున్నాయి. ఆ కారణాలు ఏంటి అంటే సముద్రాలు ఆల్రెడీ కొద్దిపాటి లోతుల్ని కలిగి ఉంటాయి. అయితే అమెరికా ఎంచుకున్న సముద్రం యొక్క లోతు 6.7 కిలోమీటర్లు. అంటే అమెరికా ఎంచకగా 6.7 కిలోమీటర్లు తవ్వనవసరం లేదు. ఆ 6.7 కిలోమీటర్ల తర్వాత నుండే అమెరికాకి తవ్వకం పనులు తగులుతాయి. అండ్ సముద్రంలో తవ్వితే సముద్రం నీరు వల్ల భూమి ఆల్రెడీ కొంచెం తడిచి మెత్తబడి ఉంటుంది కనుక, మరియు ఒకవేళ భూమి నుండి అధిక ఉష్ణోగ్రతల గల వేడి వచ్చినప్పటికీ కూడా ఆ వేడిని సముద్రపు నీరు అబ్జర్వ్ చేసేసుకుని మనకి తవ్వకం ఈజీ అయిపోతుంది అని భావించింది అమెరికా. ఆ కాన్ఫిడెన్స్తో సుమారు 11,700 అడుగుల లోతు వరకు రంధ్రాన్ని తవ్వి 1966లో అమెరికా ఉన్నపళంగా ఆ తవ్వకాన్ని ఆపేసింది. దానికి కారణం అమెరికా ఏం చెప్పింది అంటే గవర్నమెంట్ నుండి ఫండ్స్ రాకపోవడం వల్ల ఆపేశామని. కానీ నిజంగా అదే నిజమా కాదా అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీయే. కానీ చాలా మంది భావిస్తుంది ఏంటి అంటే సముద్రం అడుగు భాగానికి వెళ్లే కొద్దీ సముద్రం యొక్క అండర్ వాటర్ ప్రెషర్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ భూమి యొక్క పోరోసిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉండడంతో భూమి దగ్గరికంటూ నొక్కుకుపోతూ ఉంటుంది. సో అంతటి ప్రెషర్ ని తట్టుకునే ఎక్విప్మెంట్స్ అమెరికా దగ్గర లేకపోవడంతో వారు వాడుతున్న మిషనరీ అండ్ డ్రిల్ బిట్స్ అన్ని ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉండడంతో అమెరికా ఆ తవ్వకాన్ని ఆపేసిందని చాలా మంది అంచనా వేశారు. అయితే ఆ 6 సంవత్సరాల పాటు అమెరికా తవ్విన రంధ్రం లోతు కేవలం 3.5 కిలోమీటర్లు. సో ఇక్కడితో ఒక కథ ముగిసింది. అమెరికా 3.5 కిలోమీటర్లు అనే ఒక టార్గెట్ ని సెట్ చేసి పెట్టింది. ఇప్పుడు మన అసలు కథలోకి వద్దాం. సో ఆ టార్గెట్ ని చూశాక రష్యా చూస్తూ ఊరుకుంటుందా? అమెరికా రీసెర్చ్ని ఆపేసిన 4 సంవత్సరాల తర్వాత రష్యా కూడా కోలా పెనిన్సులా అనే ప్రాంతంలో భూమిని తవ్వడం మొదలుపెట్టింది. అయితే అది అమెరికా లాగా సముద్రంలో కాదు, డైరెక్ట్గా భూమి మీదనే. దానికి రష్యా కోలా సూపర్ డీప్ బోర్హోల్ అని పేరు పెట్టింది. ఆ విధంగా 1970లో తవ్వకాన్ని స్టార్ట్ చేసిన రష్యా 1994 వరకు తవ్వుతూనే ఉంది. అంటే 24 సంవత్సరాల పాటు. 24 సంవత్సరాల్లో రష్యా తవ్విన లోతు 40,230 అడుగులు, అంటే 12 కిలోమీటర్లు. అయితే ఇది ఎంత లోతో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ రంధ్రం యొక్క లోతు ఎంత ఎక్కువ అంటే ఆ లోతు ఈ భూమి మీద ఉన్న అన్ని సముద్రాల కంటే కూడా లోతైంది. ఈ ప్రపంచంలో అతి లోతైన సముద్రం మరియానా ట్రెంచ్ మహాసముద్రం. ఈ సముద్రం యొక్క లోతు 10.9 కిలోమీటర్లు. కానీ మానవుడు తవ్విన ఈ రష్యన్ కోలా సూపర్ డీప్ బోర్హోల్ యొక్క లోతు 12 కిలోమీటర్లు. దానితో ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద రంధ్రం ఇప్పటికీ కూడా ఇదే. అయితే 24 సంవత్సరాలు ఏ ఆటంకం రాకుండా తవ్వకాన్ని కొనసాగిస్తున్న రష్యా అంత సడన్ గా ఆ తవ్వకాన్ని ఆపేయడానికి రీజన్స్ అయితే చాలా మిస్టీరియస్ గా అస్సలు నమ్మశక్యం లేకుండా ఉంటాయి. అవి కూడా ఎవరో చెప్పినవి కాదు, ఆ తవ్వకాన్ని చేసిన ఎక్స్పర్ట్సే ఈ మిస్టీరియస్ రీజన్స్ గురించి చెప్పారు. అందులో కొంతమంది ఏమన్నారు అంటే మేము లోపలికి వెళ్లే కొద్దీ భూమి లోపల వేడి విపరీతంగా పెరిగిపోతూ ఉండింది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఉష్ణోగ్రత 80 నుండి 100 డిగ్రీలు అయితే అంత లోతులో 180 నుండి 220 డిగ్రీల వేడి ఉంది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెట్టింపు వేడి భూమిలో ఉంది. అది ఎంత వేడి అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఆ రంధ్రానికి పైన ఉండి ఒక వ్యక్తి ఆ రంధ్రం తవ్విన చివరి లోతులో నిలబడి పైన ఉన్న వ్యక్తి ఒక బకెట్ వాటర్ ని క్రింద ఉన్న వ్యక్తి మీదకి పోస్తే ఆ వాటర్ కంప్లీట్ గా కిందకి వెళ్లేసరికి ఒక గ్లాస్ వాటర్ కూడా ఆ క్రింద ఉన్న మనిషిపై పడదు. ఆ బకెట్ నీళ్ళు మొత్తం క్రిందకి వెళ్లేసరికి భూమి యొక్క భయంకరమైన వేడికి ఆవిరైపోయి
మళ్ళీ పొగ రూపంలో పైకే వచ్చేస్తాయి. అంత వేడిలో మనిషి కూడా చికెన్ 65 లాగా ఉడికిపోతాడు. సో అందుకనే ఇంకా తవ్వకాన్ని కంటిన్యూ చేయడానికి మాకు కెపాసిటీ సరిపోలేదు అని కొంతమంది చెప్పారు. కానీ ఇంకొంతమంది చెప్పింది వింటే మాత్రం వాళ్ళ మాటలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, అంతకంటే లోతు మేము తవ్వడానికి ట్రై చేస్తుంటే మాకు ఏవేవో వింత వింత శబ్దాలు, అరుపులు, ఏడుపులు వినిపించాయి. అవి అచ్చం నరకంలో హింసించబడుతున్న మనుషుల అరుపుల్లాగానే అనిపించేవి. ఇంకా అంతకంటే లోతుకు వెళ్లడం సృష్టికి విరుద్ధమేమో అని మాకే అనిపించి భయమేసి ఆ ప్రయోగాన్ని ఆపేశాం అని చెప్పారు. అంతేకాకుండా ఆ అరుపులకు తాలూకు ఆడియో క్లిప్పింగ్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే అవి కేవలం 17 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. ఒకసారి వాటిని మీరు కూడా వినండి. నాకు తెలుసు ఆ ఆడియో క్లిప్పింగ్స్ని నమ్మడం మీకు కష్టంగానే ఉండొచ్చు, అలాగే అవి ఫేక్ అని కూడా మీకు అనిపించవచ్చు. కానీ భూమి అంత లోతులో అటువంటి విచిత్రమైన సౌండ్స్ రావడం ఫేక్ అయ్యుండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకు అంటారా? మీకు తెలుసో లేదో, మనం నిల్చుని ఉన్న నేల క్రింద భూమి నిజానికి మనం అనుకున్నట్లుగా ఉండదు. మనం నిల్చుని ఉన్న భూమి లోపల ఎప్పుడూ కూడా చాలా రకాల చేంజెస్ అండ్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే నేల ఎక్స్పాండ్ అవడం కానీ, దగ్గరికంటూ నొక్కుపోవడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. సో అందుకోసమే అటువంటి సౌండ్స్ భూమి లోపల రావడం అనేది సర్వసహజం. అంతెందుకు, దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 2 అంతస్తుల మేడలో మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు అనుకుందాం. కాకపోతే మీరేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, మీ ఫ్రెండ్ వచ్చేసి టాప్ ఫ్లోర్లో ఉన్నాడు. ఇది మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అదేంటంటే, పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు పైన ఏవైనా శబ్దాలు చేస్తూ ఉంటే కింద ఫ్లోర్లో ఉన్న మనకి ఆ సౌండ్స్ చాలా బిగ్గరగా, చాలా చాలా ఘోరంగా వినిపిస్తూ ఉంటాయి. సో 2వ ఫ్లోర్ లోతులోనే ఆ సౌండ్స్ అంతలా రీసౌండ్ వచ్చినప్పుడు ఏకంగా 40,230 అడుగుల లోతులో భూగర్భంలో జరిగే వింత వింత మార్పులకు ఇంకెంత భయంకరమైన రీసౌండ్స్ వస్తాయో ఒక్కసారి ఊహించుకోండి. సో దానితో చాలా మంది భూమి లోపల నిజంగానే ఒక పాతాళ లోకం ఉంది అని నమ్మి దాన్ని డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదు అని ఆ ప్రయోగాన్ని అక్కడతో ఆపేశారు. మరైతే ఆ 24 సంవత్సరాల శ్రమకు ఒక అర్థం కానీ, ఒక ఫలితం కానీ లేదా అని మీలో చాలా మంది కనిపించవచ్చు. కానీ ఉంది. భూమిని అంత లోతు తవ్విన రష్యన్ సైంటిస్టులు కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకున్నారు. అవేంటంటే, 200 కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ జీవం ఉండేది అని. వాళ్ళకు దొరికిన 30 రకాల సూక్ష్మజీవుల శిలాజాలను బట్టి వారు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. 200 కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ జీవం ఉండేది అని. అయితే ఈ 200 కోట్ల సంవత్సరాలుగా అంతరిక్షం నుండి మన భూమి అట్మాస్ఫియర్లోకి ప్రవేశించిన దుమ్ము, ధూళిని మన ఎర్త్ అబ్జర్వ్ చేసేసుకోవడంతో సుమారు 3 నుండి 5 కిలోమీటర్ల మందం గల మట్టి పొర భూమి చుట్టూ కప్పేసి మట్టిలాగా ఏర్పడి ఎర్త్ క్రస్ట్ యొక్క పైపొర భాగంలా మారిపోయింది అని వాళ్ళు తెలుసుకున్నారు. భూమి క్రింద గ్రానైట్ అయిన బెలాస్టిక్ రాతి లాంటివి ఉంటాయేమో, లేక క్రింద పాతాళ లోకం, నరకం లాంటి వేరే ప్రపంచం ఏమైనా ఉంటుందేమో తెలుసుకుందాం అని ప్రయత్నం మొదలుపెట్టిన రష్యాకి అటువంటి ఒక చేదు అనుభవం ఎదురవడంతో ఆ ప్రయోగాన్ని 1994లో రష్యా కంప్లీట్గా నిలిపివేసింది. అలా భూమి గర్భంలో ఎటువంటి రహస్యాలు ఉన్నాయో తెలుసుకుందాం అని ప్రయత్నించిన మనిషి కళ ఒక ప్రయత్నం లాగానే మిగిలిపోయింది. కానీ అయినప్పటికీ మనిషి చేత తవ్వబడిన ఆ కన్నం మాత్రం ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్న అతి లోతైన ఏకైక కన్నంగా అలా చరిత్రలో నిలిచిపోయింది.